సురేష్ గారు, ఏంటి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కేటాయిస్తున్నట్టుగా అక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కానీ బాగా అర్థమైంది, మనలాంటి వాళ్ళకి విన్నప్పుడే అర్థమైంది. మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి ఇప్పిస్తామనే మాట మనం విన్నప్పుడే అర్థమైంది. బట్ ఇదేదో 15,000 కోట్ల రూపాయలు మనకేదో గ్రాంట్గా ఇచ్చినట్టు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది గ్రాంటా గుదిబండ మన నెత్తిన? ఖచ్చితంగా గుదిబండానండి. ఇంకోటి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పూర్తిగా కేంద్రంలో గ్రిప్ ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రత్యేక హోదా కావచ్చు, అమరావతి విషయం కావచ్చు, ఇవన్నీ లేవనెత్తవచ్చు, గట్టిగా రాబట్టవచ్చు. వాళ్ళు ఎట్లా ఉందంటే, మీరు ఇందాక చెప్పారు కదా, వాళ్ళు నువ్వు వెళ్ళి అప్పు తెచ్చుకో, సాక్షి సంతకం మేము పెడతామన్నట్టుగా అయిపోయింది. ఖచ్చితంగా ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల పైన పడే భారమే. ఒకప్పుడేమి సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్న వ్యక్తులు ఇవాళ అప్పు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిలో ఆటోమేటిక్గా అదే డెవలప్ అయిందండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కనిపిస్తూ ఉంది వాతావరణం, మేము నెల నుంచి చూస్తూ ఉన్నాం, అంతా పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ దీనికి అమరావతిని అడ్డు పెట్టుకున్న 15,000 కోట్లు తీసుకొచ్చి మరి ఏం చేస్తారనేది చూడాలి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు, మనకు అసలు వచ్చింది ఏమి లేదు. అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకోటి కానీ ఆయన గుర్తించా అంటే వాళ్ళ నోటి ద్వారా పలికినందుకు ఈయన థ్యాంక్స్ చెప్తున్నట్టే ఉందే తప్ప ఏ మేలు జరిగి థ్యాంక్స్ చెప్తున్నట్టు అక్కడ కనిపించడం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమస్కారాలు పెట్టి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని అవసరం ఉంది. ఇదేమన్నా రేపు కేంద్ర మంత్రులకి అందరికీ సన్మానాలు ఏమైనా చేస్తారా? ఇది సాధించినందుకు ప్రస్తావన బడ్జెట్లో పేరు ప్రస్తావించినందుకు మన కేంద్ర మంత్రులకు సన్మానం ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు. చాలా సాధించారు ఆయన. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతనండి. ఆదాయం అనేది పక్కన పెట్టండి, ఖర్చు పెట్టాలి అంటే అప్పో సొప్పో నెట్టుకొచ్చి ఖర్చు పెట్టించి విపరీతమైన ఖర్చు పెట్టాలంటే మాత్రం ఆయన తర్వాత ఏదైనా చేయొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఏమి జరగకపోయినా రేపొద్దున అంత జరిగిందని చెప్పి మొదట కూడా మీరు గమనించిన 14లో కూడా హోదా విషయంలో ఏ రకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీల విషయంలో కూడా కేంద్రం వైపు నుంచి ఇప్పుడు గట్టిగా పట్టుకొని నిలదీసి నాకు ఇది కావాలని కూర్చుంటే అయ్యే పరిస్థితుల నుంచి మీరు ఏమిస్తే అది, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా తయారైపోయింది. ఆలోచి ఏంటి అనేది నాకు అడగడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు గ్రిప్ అంతా చేతిలో ఉంది ఈయనకి. 21 మంది ఎంపీలు చేతిలో ఉన్నారు. కీలకంగా మారింది పరిస్థితి. కీలకంగా మారిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీసి నాకు కావాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే, హోదా కానీ ఏదైనా సరే, పోలవరం కానీ, అమరావతి కానీ, వీటన్నిటిపైన మాకు నిధులు ఎంత ఇవ్వాల్సిందే అనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఏమి ఇవ్వకుండానే థ్యాంక్స్ చెప్తా ఉన్నారు? ఎందుకు నిలదీసే పరిస్థితి నుంచి అడుగి ఏదో ఒకటి ఇచ్చారులే, దక్కిందే దక్కుదాలే అనే భావంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. దానికి ఆన్సర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చెప్పాలి. కాదు, బీహార్ అడుగుతూనే ఉంది కదా, పదే బీహార్ అడుగుతూనే ఉంది. అది లేకపోతే మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా ఇవ్వండి అని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అసలు హోదా విషయం ప్రస్తావనంత వరకు వాళ్ళు ఎంపీలు కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేవు కదండి. మనం ఉన్న ఎంపీల్లో అరకు ఎంపీ గారే మన వాళ్ళే అడిగారు హోదా ఇవ్వండి సార్ అని చెప్పి. అవును, వాళ్ళు ఇంతవరకు ఆ ప్రస్తావనే లేదు. వాళ్ళకి మినిస్టర్ పదవులు వచ్చినాయి కాబట్టి హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి హ్యాపీ. ఈ 5 ఏళ్ళు గడిచిపోద్ది, ఈ 5 ఏళ్ళు మనం దించేవాళ్ళు లేరు కాబట్టి ఎట్లయినా చేయొచ్చు అనే భావం తప్ప ఈ 5 ఏళ్ళు ఎందుకు అవకాశం వచ్చింది, ఎట్లా అవకాశం వచ్చింది, మనం ప్రజలకు ఏం చెప్తే వచ్చింది, ప్రజలకు ఏం చెప్తే ఇస్తామని, ఏం చెప్తే మనకి అవకాశం ఇచ్చారు అనేది వీళ్ళు క్వశ్చన్ చేసుకునే పరిస్థితులు ఏమి లేరండి. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, మనం ఇచ్చే హామీలన్నీ కూడా అబద్ధ హామీలు అనేది వాళ్ళకి తెలుసు, తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళీ దీన్ని రివైండ్ చేసుకొని చూసుకుంటే ప్రజలకు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో విధంగా కప్పుచ్చాలా, విషయాన్ని కప్పుచ్చి కొత్తగా ఏదన్నా మాట్లాడాలా. అక్కడ ఏదో జరిగిపోతా ఉంది కాబట్టి ఆహా ఊహ అని చెప్పేసి వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్తే ఏదో జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు కదా. కానీ 2-3 లక్షల కోట్ల రూపాయలు అసెంబ్లీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారో లేదు? అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఇప్పటికే 2-3 లక్షల కోట్ల, 2-3 ఆయనకు కూడా అవగాహన లేదు, ఏదో చెప్పారు. 2కి 3కి మధ్య ఒక అంకెన అనుకుంటున్నారు. 1,00,000 కోట్లు తేడా ఉంది.
అది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించేవాళ్ళంటే ఇప్పటికే అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే. మరి అమరావతి నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఉంది కదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది అమరావతి. బ్రహ్మాండంగా ఆయనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దొచ్చు, డెవలప్ చేయొచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ చేయొచ్చు, సంపద సృష్టించవచ్చు. సంపద ఎట్టా సృష్టించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఇంకెవరో తెలియదని చెప్పుకున్నారు. కానీ సంపద సృష్టించడంలో పక్కన పెట్టి అప్పులు చేయడం మొదలు పెట్టారు. నెల కాలేదండి, నెల కాకుండానే ఆల్రెడీ ఓ 15,000 ఎంతో చేసినట్టున్నారు. 15,000 లోపు ఎంత, మళ్ళీ ఓ 15,000 రూపాయలు అప్పు తెచ్చుకోండి, అప్పు తెచ్చుకున్న దాంట్లో మేము సాక్షి సంతకం పెడతాం అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి మరి నెలకే 30,000 కోట్లు అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ భారం అంతా ఎవరి మీద పడుద్ది? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇదిగో బాబు మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఇంతే, నిర్మలా సీతారామన్ గారు చేస్తే దాన్ని 5 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని నోటికొచ్చింది మాట్లాడారు. కానీ నెల రోజుల లోపల అంటే రోజుకు 1000 కోట్ల లెక్క అప్పు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అప్పులు ఎట్లా తీరుతాయి, రేపొద్దున ప్రతి మనిషి మీద ఎంత భారం పడబోతా ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది.